నా పేరు వేడియం భాస్కర్. నేను శ్రీనారాయణ గోసేవ ట్రస్ట్ వ్యవస్థాపకుడిని. ఈరోజు ఉదయం శ్రీనారాయణ గోసేవ ట్రస్ట్ తరఫున అభ్యుదయ రైతులకి సన్మానం జరిగింది. అందులో భాగంగా శ్రీ చందూల్ కుమార్ గారు ఈ 2 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో ఆయన సమక్షంలో ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పదనాన్ని గురించి మాట్లాడారు. సో అక్కడి కార్యక్రమానికి కొనసాగింపుగా ఇప్పుడు చందూల్ కుమార్ గారితో మనం కొన్ని విషయాలకు సంబంధించి క్లారిఫికేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నాం. నమస్కారం సార్, ముందుగా ఈ ప్రకృతి వ్యవసాయానికి ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా సేంద్రియ వ్యవసాయానికి ఏమి తేడాలు ఉన్నాయి, వాటి గురించి కొంత తెలియజేయండి సార్. తప్పకుండా సార్. ఇది అంటే టర్మినాలజీ పరంగా తీసుకుంటే రెండు ఒకటే సార్. ప్రకృతి వ్యవసాయం అన్నా, మనం దానికి ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నా, లేదా దానికి ఈక్వల్ వర్డ్ ఏదైతే ఉందో సేంద్రీయ వ్యవసాయం అన్నా ఒకటేనా. కాకపోతే ఏమవుతుందంటే డిఫరెన్షియేట్ చేసి మనం ఎందుకు చెప్తున్నామంటే రైతు వేసేటువంటి ఇన్పుట్స్, లేకపోతే విత్తనాలు, లేదా వాటికి వేసేటువంటి పురుగు మందులు, ఎరువులు, ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చి వేస్తున్నారు కాబట్టి దాన్ని మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నాం. ఆర్గానిక్ ఫార్మింగ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేయొద్దు అని చెప్పి ప్రత్యేకించి మనం అంటామంటే, రైతు తన జేబులో నుంచి ఖర్చు పెట్టేటువంటి పని అది. జీవన రసాయనాలు అంటారు, జీవన ఎరువులు అని చెప్పి అంటున్నారు. వాస్తవానికి ప్రకృతి వ్యవసాయంలో మనం చెప్పే ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ప్రకృతిని మీరు పరిశీలించి వ్యవసాయం చేయండి. ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయం రెండో పదంగా ఉంది, ప్రకృతి మొదటి పదంగా ఉంది. అందరూ ఏం చేస్తారంటే వ్యవసాయ విధానాలు దీని మీదకి వెళ్తారు. ప్రకృతి నేచర్ని అబ్జర్వ్ చేయకుండా చేసేటువంటి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అనిపించదు. అందులో ఏమవుతుందనంటే, ఏదైనా ఒక పురుగు కనపడంగానే అది పంట నష్టం చేస్తుందేమో అని చెప్పి వెంటనే ఆర్గానిక్ షాప్కి వెళ్తాం, మందులు తీసుకొస్తాం, ఆ పురుగుని చంపడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పురుగుని చంపాల్సిన అవసరం లేదని మనం ప్రకృతి వ్యవసాయంలో చెప్తాం. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి పురుగుకి ఒక మందు ఉందండి, అది జీవన రసాయనాలను పంటకు డ్యామేజ్ చేయదు, పురుగును మాత్రం డ్యామేజ్ చేస్తుందని అంటారు. మనం ప్రకృతి వ్యవసాయంలో ఏం చేస్తామంటే, నువ్వు ఆ పురుగుని చంపాల్సిన పని లేదు, ఆ పురుగుకి ఆహారం పెట్టు అని అంటున్నాం. అది ఆహారం కూడా ఏంటంటే, మనం ఏదన్నా ఒక ఫ్లాట్ అనుకుందాం, మెయిన్ క్రాప్ ఏదైతే 2-3 రకాలు ఉంటాయో, చుట్టూ దానికి ఎంత అయితే పొలం ఉందో 5% ఆఫ్ ద ప్లాంటేషన్ బయోడైవర్సిటీ ప్లాంటేషన్ అయి ఉండాలి. ఈ బయోడైవర్సిటీ ప్లాంటేషన్లో మనం కంచి పంట అని చెప్పి అంటాం. మనం ఏం చేస్తామంటే, మొదట జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు ఏపుగా పెరిగేటువంటి ఫస్ట్ ఒక లేయర్ వేసుకుంటాం. గట్టుకి ఒక 5 నుంచి 6 అడుగులు డిస్టెన్స్. ఈ మెథడు ఆర్గానిక్ ఫార్మింగ్లో నేర్పడం లేదు. పురుగుందా మా దగ్గరకు రండి, మందు కొట్టేసేయండి, లేదా ఇంకేదైనా బలం తగ్గిందా మా దగ్గరకు రండి, ఎరువులు వేసేయండి, ఇది జీవన ఎరువులు అని చెప్పి అంటున్నారు. మనమేమి ఎడ్యుకేట్ చేస్తున్నామంటే, ఇవి గాలికి ఎగిరి వచ్చి పడేటువంటి గుడ్లు ఉంటాయి సార్, పురుగు గుడ్లు. ఈ ఫెన్సింగ్ లాగా తడికలాగా ఉంటుంది, ఏది జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు ఇవన్నీ పైకి వస్తూ ఉంటాయి. దానికి సెకండ్ లేయర్గా మనం ఏం చేస్తామంటే, ఒక 10 అడుగులకు ఒక్కోటి ఆముదం చెట్లు నాటిస్తాం, మధ్యలో కందులు నాటిస్తాం, దాని కింద అలసందలు, అనప, పొద్దుతిరుగుడు, దాని కింద బంతి, ఇంకొక వరుస ఏదైనా మనకు కూరగాయల్లో వంగ, ఇట్లాంటివన్నీ అటువైపు వచ్చేస్తూ ఉంటుంది. ఇవి బయోడైవర్సిటీ ప్లాంటేషన్ ఇది ఉన్నప్పుడు పురుగులు ఏం చేస్తాయి, గుడ్లేమో అక్కడ దాని మీద పడి గుడ్లు పొదుగుతుంది, దానికి కావాల్సిన ఆహారం అక్కడే దొరుకుతుంది ఇన్స్టెంట్గా. అట్లాగే చుట్టూ పచ్చగా కనపడడం బట్టి పురుగు లోపల ఉండేటువంటి పురుగు ఏ రంగుని గుర్తిస్తుందంటే, మొట్టమొదట గ్రీన్. అది కూడా ఎట్లాంటి గ్రీన్ అంటే, ముదురు గ్రీన్ దానికి ఇష్టం ఉండదు. లేత ఆకుపచ్చ ఉండేటువంటివి అవి బాగా ఇష్టంగా తింటాయి. కాబట్టి ఈ లేత ఆకుపచ్చ ఎక్కడైతే ఉందో వెళ్ళిపోతాయి. ఇవన్నీ లేత ఆకుపచ్చవి, ఇప్పుడు నేను చెప్పినవంతా కూడా పురుగులంతా వెళ్తుంది. ఏవి ఆకులు తినేటువంటి పురుగులు వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ అని అనొచ్చు. నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ కూడా అక్కడే ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే, మకరందం, పూలల్లో మకరందాన్ని తీసుకుంటాయి. ఇవంతా ఎర్ర పంటలు అంటాం. పసుపుగా ఉండేటువంటి పూలను ఆకర్షించేటువంటి కొన్ని మిత్ర పురుగులు వచ్చి చేరుతాయి. అట్లాగే ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి పూలు ఇంకొన్ని మిత్ర పురుగులు వచ్చి చేరుతాయి. ఏవంటే తేనెటీగలు, కందిరీగలు, తూనీగలు, తుమ్మెదలు. దీనితో పాటు అతి ప్రధానమైనటువంటిది సాలీడు. ఈ సాలీడు నాన్ వెజిటేరియన్ పురుగు. దానికి కావాల్సింది మొత్తం కూడా పురుగులే. అవి ఎక్కడ మకరందం తీసుకోదు, ఆకుల్ని తినవు, ఏమీ తినవు. ఈ పంటను డ్యామేజ్ చేసేటువంటి పురుగులకు ఆహారం మనం ఫెన్సింగ్లో వేస్తున్నాం. దాన్ని తినడానికి వచ్చేటువంటి పురుగులు మనం ఫెన్సింగ్లోకి వచ్చేస్తున్నాయి. పంట సేఫ్ అవుతుంది.
ఈ విధానం మనం ప్రకృతి వ్యవసాయంలో చెప్తున్నాం. ఈ విధానం ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏదైతే ఉందో వాళ్ళు చెప్పడం లేదు. దీనికి ఆర్గానిక్ అనే వర్డ్ యూజ్ చేయొద్దని మనం చెప్తున్నాం. అక్కడ జీవన రసాయనాలు జీవన ఎరువులే. అయితే ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ ఏంటంటే రసాయన ఎరువుల కంపెనీలు అందరికీ జీవన ఎరువుల కంపెనీలు ఉన్నాయి, రసాయన మందుల కంపెనీలు అందరికీ జీవన మందుల కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ అర్నింగ్ అనేటువంటిది కొన్ని కోట్లలో, వందల కోట్లలో టర్న్ ఓవర్ ఉంటుంది. ఒక రకంగా మనము రైతులు ఈ కెమికల్ అవును ఆ ఎరువులు పురుగు మందులు ఎవరైతే తయారు చేస్తున్న కంపెనీలు మళ్ళా వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతారు. అదే 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 మరి అది ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎవరనంటే రైతే. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, అయ్యా నువ్వు యూరియాకి ఆల్టర్నేట్గా మా దగ్గర రసాయనం కాని రసాయనం ఉందంటున్నారు. వాస్తవానికి రసాయనమే, రసాయనం కాని రసాయనం ఎటు ఉంటుంది? యూరియా నత్రజనిని ఇస్తుంది సార్. ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో ఏం ఎడ్యుకేట్ చేస్తామంటే గాలిలోనే 70% ప్రతి మొక్క నత్రజనిని తీసుకోగలదు, సూర్యరశ్మి ద్వారా మిగిలినటువంటి శాతాన్ని తీసుకోగలదని మనం చెప్తున్నాం. ఇప్పుడు నీమ్ యూరియా అని వస్తుంది కదా సార్, నీమ్ కోటెడ్ యూరియా అని, అది పూర్తిగా రసాయనమా? రసాయనమే సార్. వాళ్ళు చెప్పడమే నీమ్ కోటెడ్ అని అంటారు, అది పూర్తిగా రసాయనం. యూరియాల మీద వచ్చేదంతా నీమ్ కోటెడ్ అనే వస్తుంది చూడండి, అది పూర్తిగా రసాయనం. కాబట్టి దాని ద్వారా పండించిన పంట ఆరోగ్యానికి అయితే అంత మంచిది కాదు. ఇప్పుడు అది ఏం చేస్తున్నారంటే చాలామంది ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఆ రసాయనం దేనికి కోట్ చేసి వేసేటువంటి వాళ్ళంటే ఫస్ట్ ఇసుకకి ఆ రసాయనం కోట్ చేసి వేసేవాళ్ళు. రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది, మా పొలాల్లో ఇసుక జల్లి మీరు డబ్బు సంపాదించుకుంటున్నారే, మేము ఇసుక కొనాలన్నా మీ దగ్గర అని. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇసుక కరగదు కదా నీళ్ళల్లో, ఉప్పు కరుగుతుంది, సముద్రం ఉప్పు తీసుకొచ్చి దానికి కోటేసి వేశారు. ఈ ఉప్పు ఎంత ప్రమాదమైందనంటే మన పొలంలో సారం అంతా కూడా ఉప్పు తీసుకొని చౌడు తేలిపోతుంది. ఈ చౌడు తేలిపోవడం వల్ల పోషకాలు మొత్తం అంతరించిపోవడం. ఎంత కాదనుకున్నా రైతు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ మీదనే డిపెండ్ అయ్యే ఇన్సెక్ట్స్ ఉన్నాయి సార్. మట్టి లోపల ఒక గ్రామం మట్టిలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు. రైతు వాటికి ఫుడ్ ఇస్తూ ఆ రైతు దాన్ని కాపాడుతూ ఈ సూక్ష్మజీవుల ద్వారా మొక్కలకి ఆహారాన్ని అందిస్తున్నాడు. ఏ మొక్క మట్టిలో నుంచి నేరుగా పోషకాలు తీసుకోదు, మట్టిలో ఉండే సూక్ష్మజీవులే కదా మొక్కకు ఆహారాన్ని అందిస్తాయి. ఆ క్రమంలో ఈ రసాయనాలంతా చేసేటువంటి రసాయన చర్య వల్ల సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. ఆర్గానిక్ మ్యాటర్ తగ్గిపోవడానికి కూడా కారణం అది. సూక్ష్మజీవులు లేవనంటే ఆర్గానిక్ మ్యాటర్ లేదు, విత్తనాలు మొలకెత్తవు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, సంకర జాతి విత్తనాలు తీసుకొచ్చారు, జెనెటికలీ మాడిఫైడ్ సీడ్ తీసుకొచ్చారు. ఇప్పుడు అది ఏదో 5Gనో 6Gనో జరుగుతుంది మందుల్లోనూ, అలాగే టెక్నాలజీ పరంగా విత్తనాల్లోనూ. ఇంకా అది కూడా మొలవలేదనుకోండి, ఇంకొక రకం విత్తనాలు తీసుకొస్తారు కానీ, ఇంకొక టెక్నాలజీని ఉపయోగిస్తారు కానీ న్యాచురల్ వేని అక్కడ ఎంకరేజ్ చేయడం లేదు. అందుకని మనం ఆర్గానిక్ కంపెనీలకో లేకపోతే ఇంకొకరికో వ్యతిరేకంగా మనం మాట్లాడడం కాదు కానీ రైతుకు అనుకూలంగా మాట్లాడాలి. కాబట్టి మనం పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయం ఇన్పుట్స్ కొనకుండా గో ఆధారితంగా మన వాళ్ళు చేశారు. కాబట్టి గో ఆధారితంగా మన వాళ్ళు చేసేటువంటి పంచగవ్య ఉత్పత్తులు ఉన్నాయి, గోమయం, గోపంచతం, పాలు, పెరుగు, నెయ్యి. వీటిల్లో బ్యాక్టీరియాని పెంచేటువంటి పోషక విలువలు ఉన్నాయి. దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మట్టికి అవసరం ఉంటుంది. ఇంకొన్ని రకాల బ్యాక్టీరియాలకి అది ఉత్ప్రేరకం అవుతుంది. ఉదాహరణకి వానపాములు అనుకోండి, వానపాములు జీవామృతంలో ఉండేటువంటి బ్యాక్టీరియా అది ఉత్ప్రేరకం. ఎక్కడో 10-12 అడుగుల లోతులో ఉండేటువంటి వానపాములు పైకి వస్తాయి. ఈ 10-12 అడుగుల లోతుల్లో పలకల రూపంలో ఉండేటువంటి ఖనిజాలని తీసుకొచ్చి స్రవిస్తూ మొక్కకి పోషకాలను అందిస్తుంది. అప్పుడు మొక్క ఏపుగా పెరుగుతుంది, అందులో వచ్చేటువంటి ఆహారం తీసుకొని మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మనం చేయాల్సింది తక్షణ కర్తవ్యంగా జనాల ఆరోగ్యం దృష్ట్యా, మట్టి ఆరోగ్యం దృష్ట్యా, ప్రకృతి ఆరోగ్యం దృష్ట్యా మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయమే. దానికి ఈ ఆర్గానిక్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు అనేది నా ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.